నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ పేరు తెలియని వాళ్ళు దేశవ్యాప్తంగా ఎవరు ఉండరు. బహుశా ప్రపంచంలో కూడా చాలా వరకు ఆయన అభిమానులు ఉన్నారు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారో, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తను జనసేనానిగా ఉండి క్యాన్వాసింగ్‌లో గానీ, అంతకుముందు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వేలెత్తి చూపించడం గానీ, ప్రశ్నించడానికే పుట్టింది జనసేన అన్నట్టుగా ఏదైతే ప్రజల్లో తిరిగినప్పుడు వాళ్ళు కొన్ని హామీలు నెరవేర్చమని ఈయనకి అడిగినప్పుడు ప్రామిస్ చేశారో, అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే సింగపూర్‌లోనో, మలేషియానో వాళ్ళ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ అది చిన్న గాయాలైనప్పుడు కూడా చాలా త్రుటిలో అంటే పెద్ద ప్రమాదమే తప్పింది. ఆయన వెళ్ళాలనుకున్న ఫ్లైట్‌కి కూడా వెళ్ళకుండా ఒక అవ్వకి మాటిచ్చారని అక్కడికి వెళ్ళి ఆ అవ్వని కలిసి వాళ్ళ ఊరికి రోడ్డు శాంక్షన్ చేసే ఫ్లైట్ ఎక్కారంట. అంటే మాట మీద అంత విశ్వసనీయత ఉంది ఆయనకి. సో అదే పనిగా ఇప్పుడు ఆయనకి సుమారుగా 5 శాఖలు ఎన్నో ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదలకు సంబంధించి, అలాగే పంచాయతీరాజు, అలాగే అటవీ శాఖ, అలాగే శాస్త్ర సాంకేతికత, మొత్తం మీద 5 శాఖలకు ఆయన మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి. అయితే పంచాయతీరాజుకి సంబంధించిన నిధులు కానీ, అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చే సాస్కి నిధులు కానీ డైరెక్ట్గా మళ్లించడం, మళ్ళీ దాంట్లో ఈ గత ప్రభుత్వంలాగా ఆ నిధులు తినేసి ఈ పథకాలకు ఇచ్చామని చెప్పి అన్ని ఆమ్యాం చేసేసి ఫోటోలు మాత్రం విలువేసుకుని కాదు. ప్రతి ఫోటో మీరు అబ్జర్వ్ చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో ఉంటూ ప్రతి పథకం కూడా ప్రజలకు చేరువేలాగా బ్యానర్లు వేస్తున్నారు. అయితే ప్రతిదీ ఇలా చేస్తూ అయిపోతే కాదు, ఏవి చేశాము, ఎలా చేశాము, సుమారుగా 17,000 కిలోమీటర్ల రోడ్లు వేయించాము, పంచాయతీరాజ్ సంబంధించి ఒక రకమైన పనులు చేశాం, అలాగే అటవీ శాఖకు సంబంధించి అటవీని పెంచుతున్నాం, వన్యమృగాలను కాపాడుతున్నాం, ఎక్కడెక్కడ భూములు కబ్జా అయితే మరలా అటవీలో కలిపాం, ఇవన్నీ కూడా గణాంకాలతో సహా ప్రచురించారట. గడిచిన 19 నెలలు 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఈ 19 నెలలకు సంబంధించి గణాంకాలతో సహా ఉప ముఖ్యమంత్రి ఒక పుస్తకం రిలీజ్ చేసి అవి ఎమ్మెల్యేలకు పంచిపెట్టారు. అంటే నియోజకవర్గాల వారీగా ఆ శాఖకు సంబంధించి సుమారుగా ఇవి ఏవైతే 26 జిల్లాలు, ఇప్పుడు ఇంక 3 అయ్యాయి, 29 జిల్లాలు, ఇంతకుముందు 26 జిల్లాలే కాబట్టి కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మరో 3 జిల్లాలు ప్రకటించారు. సో ఈ 29 జిల్లాలకు సంబంధించి ఆ 5 శాఖలకు సంబంధించి ఏ అభివృద్ధి పనులు జరిగాయి, ఏ నిధులు ఎలా కేటాయించారు, ఏ నియోజకవర్గానికి కానీ, ఏ మండల స్థాయి కేంద్రానికి కానీ ఎట్లాంటి నిధులు కేటాయించారు, తద్వారా ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారని డీటెయిల్గా ఒక బుక్ రిలీజ్ చేశారట. ఒక 40 పేజీలు ఉన్న పుస్తకాన్ని. దాంట్లో గణాంకాలతో సహా, అంటే ఎవరు వేలెత్తి చూపించకుండా, ఎవరు మాట్లాడకుండా చేశారు. అంటే ఇది ఒక రకమైన ప్రక్రియ. అంటే చూసారా, శ్వేతపత్రం రిలీజ్ చేయమని అంటారు, అలాగే ఈయన ఎవరు ప్రశ్నించకుండానే, ఎవరు శ్వేతపత్రం గురించి అడగకుండానే డీటెయిల్గా ఇచ్చారు. మరి గత ప్రభుత్వం ఇలా ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఇలా ఇవ్వమనండి. ప్రతీది కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్లో పెట్టి అదే చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు కొంచెం వెనుకబాటుతనంగా ఉన్నారు, వాళ్ళందరూ పుంజుకోవాలి, మిగతా మంత్రులందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆయన ఎవరు, నిమ్మల రామానాయుడు గారు అయితే రేసులో ముందున్నారంట. ఆయనలా ఎవరు కష్టపడలేరని మంత్రి లోకేష్ గారు కూడా ఒకసారి కితాబిచ్చారు. సో అలాగా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అని లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడడం వల్ల ఒక్కసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్ర పరిస్థితి మరలా మెల్లమెల్లగా మెరుగుపడుతుంది. ఒక స్థాయికి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. వాళ్ళు శ్వేతపత్రం లాంటి బుక్ రిలీజ్ చేయడం వల్ల కూడా మంచే జరుగుతుంది. ఎవడైతే తప్పులు కోతలు కోస్తారో వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది బుక్ అని నా అభిప్రాయం.